సత్యం సుందరం మూవీ ఫ్లాప్ ఏంద్రా అయ్యా. నేను ఫస్ట్ దేవరా మూవీని థియేటర్లో చూసా. 250 రూపాయలు టికెట్ పడ్డది. నేను ఇక్కడ స్క్రీన్ షాట్లు కూడా వేస్తున్నా చూడండి. 250 రూపాయలు పెట్టి దేవరా మూవీ చూసిన తర్వాత థియేటర్లో మొబైల్లో ఓటీటీలో చూసుకుంటే బాగుండేది, ఎందుకురా నాయన థియేటర్కి వచ్చాను, కొరటల శివ సావదుబ్బాడు అన్నట్టు అనిపించింది అనమాట. నాకే మాత్రం నచ్చలేదు మూవీ. కాకుంటే మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ మాత్రం కలెక్షన్స్ వైజ్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్గా డిక్లేర్ చేసింది. నెక్స్ట్ దేవరా మూవీ చూసిన తర్వాత రూమ్కి వచ్చి థియేటర్ ప్రింట్ అయితే చూసా. మూవీ రల్జ్లో థియేటర్ ప్రింట్ సత్యం సుందర మూవీ చూసిన తర్వాత భలే కనిపించింది, మామూలుగా లేదు. ఆ సౌండ్ నాకు సరిగ్గా కనిపించలేదు, ఆ పిక్చర్ కూడా క్వాలిటీ లేదు, ఎందుకంటే DVD ప్రింట్, అదే థియేటర్ ప్రింట్ కాబట్టి. లేదు, ఈ మూవీని ఎలాగైనా హాల్లో చూడాలి, ఈ మూవీని ఎలా అయినా థియేటర్లో చూడాలి. మళ్ళీ నెక్స్ట్ డే సత్యం సుందర మూవీని బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళి చూసా. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మూవీ మామూలుగా లేదు, వర్త్ వాచింగ్ అంటే వర్త్ వాచింగ్. దేవరా మూవీకి 250 రూపాయలు టికెట్ పడ్డది, కాకుంటే సత్యం సుందరం మూవీకి కేవలం 150 రూపాయలు మాత్రమే టికెట్ అయితే పడ్డదనమాట. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కాకుంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే సత్యం సుందరం మూవీని మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్గా డిక్లేర్ చేశారు. ఎందుకంటే మూవీకి 30 నుంచి 35 కోట్ల బడ్జెట్ అయితే పెట్టినట్టున్నారు. కాకుంటే మూవీ మాత్రం కేవలం 12.8 కోట్లే కలెక్ట్ చేసింది. అఫీషియల్ కలెక్షన్స్ అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకైతే ఇదే వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఈ స్క్రీన్ షాట్ కూడా వేస్తున్నా. ఇది ఏందో నాకైతే అర్థం కావట్లేదు. దేవరా మూవీ నాకే కాదు, చాలామందికి అసలు ఏమాత్రం సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. కాకుంటే మూవీని మాత్రం హిట్గా డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే ఈ మూవీ కేవలం 2 రోజుల్లోనే 247 కోట్లు కొట్టిందని వాళ్ళే పోస్టర్ ఒకటి వేసుకున్నారు. కాకుంటే ఓవరాల్గా మూవీ మాత్రం 220 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మూవీకి 300 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. అంటే మూవీ ఎలా అయినా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేస్తుంది. అలాగని మూవీని బ్లాక్ బస్టర్ హిట్ అని డిక్లేర్ చేసిందనమాట ఇండియన్ బాక్స్ ఆఫీస్. మరి ఇది ఎలా ఉందంటే మూవీ అనేది ఆడియన్స్కి నచ్చిందా లేదనేది సంబంధం లేనట్టుంది. మూవీకి కలెక్షన్స్ వస్తే మూవీ హిట్, ఆ మూవీ బాగుందా లేదా అనేది చూడట్లేదు. రీసెంట్గా వచ్చిన కిల్ మూవీ పరిస్థితి కూడా ఇంతే. కిల్ మూవీ ఏ లెవెల్లో హిట్ అయిందనేది చూసుకున్నట్లయితే హాలీవుడ్ రేంజ్లో హిట్ అయింది కిల్ మూవీ. మీరు చాలామంది చూసే ఉంటారు, ట్రైన్ సీన్స్ అవి ఇవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఆ సీక్వెన్స్ మొత్తం. అటువంటి మూవీని బ్లాక్ బస్టర్ హిట్ టాక్ మూవీని ఫ్లాప్గా డిక్లేర్ చేసింది. రియల్లీ ఫ్లాప్ అంటే ఫ్లాప్ కాదు, యావరేజ్గా డిక్లేర్ చేసింది. ఎందుకంటే మూవీకి 40 కోట్ల బడ్జెట్ పెడితే కిల్ మూవీ కేవలం 30 కోట్లే బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేసిందని మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ అయితే ఆ మూవీని యావరేజ్గా డిక్లేర్ చేసింది. అంటే మూవీ ఆడియన్స్కి నచ్చిందా లేదా అనేది సంబంధం లేదు. కలెక్షన్స్ వైజు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ అయితే హిట్ ఆ ఫ్లాప్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి ఇదైతే కరెక్ట్ కాదండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు సత్యం సుందర మూవీయే ఉంది, మూవీకి ఫ్లాప్ అని డిక్లేర్ చేశారు. దానివల్ల ఆడియన్స్ థియేటర్కి అయితే వెళ్ళరు. ఇప్పుడు ఈ దేవరా మూవీ ఉంది, మరి వాళ్ళు ఫేక్ పోస్టర్లే దింపుతున్నారు. 2 కోట్లు కొట్టింది, అన్ని కోట్లు కొట్టింది, మా మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. ఈ విధంగా చేయడం వల్ల జనాలు థియేటర్కి అయితే వెళ్తున్నారు, గొర్రెలు అవుతున్నారు అనమాట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియట్లేదు. మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మూవీని కలెక్షన్స్ వైజ్ హిట్ అనాలా లేకుంటే ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ అనిపిస్తే హిట్ అనాలనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఒపీనియన్ చెప్పాలంటే దేవరా మూవీ ఫ్లాప్ అండి. సత్యం సుందర మూవీ బ్లాక్ బస్టర్ హిట్, మామూలుగా లేదు. మూవీ అయితే 3 గంటలు వర్త్ వాచింగ్. థియేటర్ టికెట్ కూడా కేవలం 150 రూపాయలు మాత్రమే. ఈ విధంగా ప్రజెంట్ మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ అయితే నడుస్తుంది. మరి ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయ్స్.